దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ వాడండి. మరలా ఈ ఉదయ కాలాన్ని బట్టి మరలా మనం కలుస్తున్నాడు దేవుడు మన పట్ల చూపి ఆ ప్రేమను బట్టి కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరూ బాగున్నారు నేనైతే విశ్వసిస్తున్నాను. కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుని ధైర్యం బ్రతుకుతున్నాను. దేని గురించి భయపడద్దు. దేవుని మీద ఆధారపడండి. దేవునికి ఇష్టలుగా బ్రతికేది అంటూ మీరు అభ్యాసం చేయండి. ఖచ్చితంగా దేవుని యొక్క మహాకృప ఆయన మాట ఇచ్చి నెరవేర్చు వెనక తీసుకునేవారు కాదు. చూడండి, ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. మార్కు సువార్త 2వ అధ్యాయం సువార్తలో మార్కు సువార్త అనేటువంటి అధ్యాయంలో సువార్తలో 2వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరుగుతుంది. 1వ వచనం నుంచి 12 వచనాల దాకా కొన్ని మాటలు ఉంటాయి కదా. అలాంటి కఫర్నహూములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండేటువంటి సమయంలో కఫర్నహూము అనేటువంటిది ఒక ప్రదేశము. ఆ ప్రదేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు అనేటువంటి సంగతి అందరికీ తెలుస్తుంది. ఈ రోజులో అయితే ప్రభు ఎవరైనా ఎక్కడికైనా వస్తున్నారంటే అంటే కొంచెం విఐపిగా ఉండేవాళ్ళు, వాళ్ళ కోసం చాలా అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంటది. చాలా రోజుల నుంచి వాళ్ళ గురించి ప్రచారం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. తర్వాత వాళ్ళు ఒక ప్రదేశానికి రావటము, అక్కడ ఒక 2 days 3 days ఉండటము, వాళ్ళు వచ్చినటువంటి పనిని వాళ్ళు పూర్తి చేసి వెళ్ళటం మనం చూస్తుంటాము. అంటే తెలియబడి అందరూ వస్తుంటారు. కానీ ఆ రోజులో అలాంటి ప్రచారాలు అంటూ ఏమీ లేవు. కేవలము దేవుని యొక్క మాట ద్వారా దేవుని యొక్క ఆకర్షణ చేత మనుషులందరూ తండోపతన్నంగా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవారు అనమాట. ఆయన కఫర్నహూములో ఉన్నారు అనేటువంటి సంగతి తెలుసుకుని ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ యొక్క ప్రజలందరూ ఆయన దగ్గరికి రావటము జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఆయన ఉండేటువంటి ఆ యొక్క దగ్గర అంటే ఆ ఊర్లో ఆ ఒక ఇంటిలో కూర్చుని ఉంటాడు. అక్కడ ఇంకా మనుషులు ఒక పాదం పెట్టేదానికి కూడా అసలు స్థలమే లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఒక వ్యక్తికి అయితే పక్షవాతం వచ్చింది. ఆ వ్యక్తి చాలా రోజుల నుంచి ఆ పక్షవాతం చేత బాధపడుతుంటాడు. కానీ ఆ వ్యక్తికి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వస్తే ఖచ్చితంగా తను స్వస్థపరచబడతాడు అని అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు, ఆ వ్యక్తికి కూడా తెలుసు. అయితే ఆయన తీసుకెళ్లాలంటే వీలు కావటం లేదు. కారణం ఏంటంటే వచ్చేదానికి కూడా అడుగు పెట్టేదానికి కూడా స్థలం లేదు. అలాంటి పరిస్థితుల్లో నలుగురు ఏం చేస్తారంటే ఒక మంచం మీద ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని ఆ బరుండు పెట్టుకొని నలుగురు వ్యక్తులు ఏం చేస్తారంటే అలాగే మంచాన్ని పట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ గృహంలో అయితే కూర్చొని ఉంటారో ఆ గృహం దగ్గరికి వచ్చి ఏం చేస్తారంటే ఆ పైన ఉండేటువంటి ఆ పెంకులన్నీ తీసేస్తారు. తీసేసి వాళ్ళు ఏం చేస్తారంటే విచిత్రంగా తాళ్ళు పట్టుకొని ఆ మంచాన్ని అలాగే ప్రభువు మధ్య దించుతారు అనమాట. అంటే కింద పెట్టడానికి కూడా స్థలం లేదు. అలా దించినప్పుడు వాళ్ళని చూసి ఆయన హవాక్ అయిపోతాడు. లేకపోతే వాళ్ళందరూ కూడా విచిత్రంగా చూస్తారు అనమాట. ఏంటంటే సందర్భము, అప్పుడు ఆయన వాళ్ళ విశ్వాసాన్ని చూసి చాలా ఆయన చలించిపోతాడు. అప్పుడు అంటాడు, ఓ పక్షవాతం కలిగిన వ్యక్తిని చూసి, నా కుమారుడా నీ యొక్క పాపములు క్షమించబడ్డాయి అనేటువంటి మాట అంటాడు. అంటే వెంటనే ఆయన వచ్చి ఆయన ముట్టటము, ఆయనతో మాట్లాడి నీ రోగం బాగవుతుంది అనే మాట అనట్లేదు. నీ పాపములు క్షమించబడ్డాయి అంటున్నాడు. అంటే దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకంతో ఆ వ్యక్తులు తీసుకుని వచ్చారు. ఈ వ్యక్తి కూడా అదే మనసును కలిగి వచ్చాడు కాబట్టి, తన పాపాల చేత తనకు ఆ వ్యాధి వచ్చింది కాబట్టి, పాప ఊపిలో తను జీవించాడు కాబట్టి, ముందు రోగం కంటే కూడా ముందు నీ యొక్క పాపము ఏం కావాలా, నీలో నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి నీ పాపములు క్షమించబడ్డాయి అంట. అక్కడ ఈ యొక్క ఆయనతో ఉండేటువంటి గుంపులో ఆయన్ని వ్యతిరేకించే దాని కొరకు, ఆయనలో తప్పులు పట్టేదాని కొరకు అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉండి వాళ్ళ హృదయంలో అనుకుంటా ఉంటారు, ఈయనేంది పాపాన్ని క్షమించే శక్తి ఇంకెవరిచ్చారు? దేవుడు మాత్రమే కదా పాపాన్ని క్షమించేటువంటి వాడు, ఈయన ఎలా క్షమిస్తాడు అని వాళ్ళ హృదయంలో వాళ్ళు తల పోసుకొని వాళ్ళు గుణుక్కుంటూ ఉంటారు. ఆ విషయం ఆయన తెలుస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, చూడండి మీరు అనుకుంటుండే మాట బానే ఉంది, కానీ ఒక వ్యక్తికి నువ్వు స్వస్థపరచబడ్డావు, నీ పరుపు ఎత్తుకొని నడువు అని చెప్పడం సులభమా, లేకపోతే నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పలేరు. అంటే ఒక వ్యక్తికి నువ్వు బాగుపడ్డావు, నువ్వు నమ్మి నడువు అనడం అనేది సులభం. పాపము క్షమించడం అంటే ఆ హృదయంలో వచ్చినటువంటి ఆ చెడ్డను కానివ్వండి, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పాప శిక్ష నుంచి తప్పించగలిగిన వాడు ఎవ్వరు లేరు. ఎవ్వరికి లోకంలో ఏ జడ్జి అయినా కావచ్చు, ఎంత పెద్ద గొప్ప ధనవంతుడైనా కావచ్చు, ఎవ్వరికి ఆ శక్తి లేనే లేదు. ఒకవేళ శక్తి ఉంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ ధనం ఇవ్వచ్చు,
వాళ్ళకు ఉండేటువంటి ఈవులు ఇవ్వచ్చు, ఇంకేదైనా షరతులు ఇవ్వచ్చు, ఈ లోక సంబంధమైనది ఇవ్వచ్చు. కానివ్వండి, ఒక మనిషి యొక్క పాపాలు క్షమించాలంటే అది దేవునికి మాత్రమే సాధ్యం. కానివ్వండి, ఏ ప్రవక్తకు కాదు, ఏ భక్తుడు చేయలేడు, అదే విధంగా ఏ ధనవంతుడు కూడా చేయలేడు. కాబట్టి వీళ్ళకి ఆ డౌట్ వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, పాపాలు క్షమించుటకు ఈ దైవ కుమారుడికి దేవుడు ఆ శక్తిని అనుగ్రహించి ఉన్నాడు అని మాట అంటాడు. ఆ మాట అని అంటాడు, ఇదిగో ఇక నువ్వు పాపం చేయబాక, ఇంకా నువ్వు పరుపెత్తుకొని నువ్వు నడవము అనేటువంటి మాట ఆయన అక్కడ అంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, పాపాలు క్షమించబడిన తర్వాత ఆ పరుపెత్తుకొని, అంటే ఆయన ఎక్కడ నలుగురు దించారు, ఇప్పుడేమంటున్నాడు, నువ్వు వచ్చినటువంటి నీ పడక నువ్వే చుట్టుకొని నువ్వే నడిచిపో అంటున్నాడు ప్రభు. వెంటనే ఆ మాట విని విశ్వసిస్తాడు. అలాగే తన పరుపెత్తుకొని తను నడిచి వెళ్తాడు. కాబట్టి విశ్వసిస్తే దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. ముందు ఈ లోకంలో చాలా మంది చూస్తుంటాము, ఒక పని అయిపోతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఏదైనా రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ రోగము బాగైపోయిన తర్వాత, బాధ సమస్య తీరిపోయిన తర్వాత వాళ్ళ హృదయాలేమో మారవు. మరలా శరామాములుగా వాళ్ళ యొక్క జీవితంలో, ఆ దైనందిన జీవితంలో పాపములలో కొట్టుబెట్టుతూ తేలాడుతూ ఉంటారు. కాబట్టి ముందు మనిషికి కావాల్సింది ఏంటంటే, మన హృదయంలో పుట్టినటువంటి ఆ పాపం అనేటువంటి ఆ వేళ్ళని మనము తీసివేసుకోవాలంటే అది మన వల్ల అయితే కాదు. అది తీసివేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. దేవుడు పంపిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆ పని చేయగలడు. ఇంకెవ్వరికి ఈ లోకంలో ఆ పని జరగదు, చేయజాలదు. కాబట్టి మనము నమ్మితే ఆయన యొక్క మహిమను చూస్తాము. ఆయన మహిమ చేస్తాడు. ఆ మహిమ చేయాలంటే ముందు మనం మారు మనసు పొందాలా, పరిపూర్ణమైన హృదయంతో ఉండాలా. ఇక పాపానికి చోటు ఇవ్వకుండా పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగినప్పుడు మన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనల్ని ఆయన అన్ని విషయాల్లో మన మీద ఆయన శ్రద్ధ ఉంచుతాడు. మన ప్రతి అవసరం తీరుస్తాడు. ప్రతి విషయంలో మనం ఆయనకి లోబడదాము, విధేయత కలిగి ఉందాము. ఈ యొక్క ఎన్నో సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉండేటువంటి వ్యక్తి, ఆ పాపాల చేత నింపబడిన వ్యక్తి, అవి రెండు, అంటే ఆయన రోగము బాగవుతుంది. ఒకవేళ రోగం బాగైతే పాపం క్షమించబడకపోతే ఆ పాపంలో మరలా ఇంకొక గొప్ప పాపం చేసి ఇంకా భయంకరమైన వ్యాధికి ఆయన దగ్గర కావచ్చు. కాబట్టి ఆయన ముందు ఇంకా పాపము జోలికి పోకుండా, ఇలాంటి వ్యాధులకు నువ్వు చోటివ్వకుండా ముందు నీ మనసు మార్చుకో. అందుకే నేను నీ పాపాలు క్షమిస్తున్నాను అని ఆయన పట్ల జాలి కలిగి ప్రేమతో కనికరమతో ఆయన పాపాన్ని క్షమిస్తున్నాడు. తన రోగాన్ని ఆయన స్వస్థపరిచి ఇదిగో నీ పరుపెత్తుకొని నడువు అంటున్నాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎందు నమ్మిక ఉంచితే, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే, ఆయన కొరకు ఎదురు చూస్తే వెంటనే మన హృదయం అనేటువంటి ఈ తలుపు దగ్గర ఆయన తడుతూనే ఉంటాడు. ఎవరైతే ఆ యొక్క తలుపు, ఆ యొక్క స్వరం విని ఎవరైతే ఆ తలుపు తీస్తారో వారితో ఆయన ఉంటాడు. వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు, వాళ్ళని బలపరుస్తాడు, సత్యంలో నడిపిస్తాడు. ప్రతి విషయంలో ఆయన కాపుదల భద్రత నుంచి మన కోసం దేవుని దగ్గర మన ప్రతి అవసరం తీర్చడానికి విజ్ఞాపన చేస్తాడు. అలాంటి వాడు మనం ఉండగా దేని గురించి భయపడాల్సిన అవసరము లేనే లేదు. ఆయన ఎందు నమ్మిక ఉంచుతాము. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరందరూ తప్పకుండా ఆయన ఎందు నమ్మిక ఉంచండి. మీ పాపాలు క్షమించమని అడగండి. మీ పాపాలన్నిటి ఆయన క్షమిస్తాడు. మీకుండేటువంటి ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చి పరిపూర్ణులుగా చేసి ఆయన పరిశుద్ధతలో నడిపిస్తాడు. అట్టి కృప మనకు కావాలని ప్రార్థిద్దాము. మన వినికిడిలో దేవుడు మనకి ఇచ్చిన మాటలను దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, జీవుడైన దేవా, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో నీ యొక్క నాయన ఉదయకాలం నా తండ్రి మాకు ఇచ్చినటువంటి మార్క్స్ సువార్త ఈ 2వ అధ్యాయంలోనైనా పాపము చేత నింపబడి వ్యాధి చేత బాధింపబడుతూ విశ్వాసం చేత నీ సన్నిధానానికి చేరినటువంటి ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని, తనతో వచ్చినటువంటి వ్యక్తిని చూసినైనా వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తూ ఇదిగో ముందు మీ పాపాలు క్షమించబడ్డాయి అంటున్నారు. తర్వాత నీ పరుపెత్తుకుని నడవమంటున్నారు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా కేవలం ఒక సమస్య కాదు నాయన, పరిపూర్ణులుగా చేసి నీ బిడ్డలుగా చేర్చుకునైనా నువ్వు శక్తి కలిగిన దేవుడుగా ఆ శక్తితో నాయన దేవుడిని నీ లోకానికి పంపించినందుకు అయా చెప్పని సఖ్యం కానీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. అయా మేము నమ్మితే నీ మహిమను చూస్తాం నాయన. నమ్మే మనసును, నీ ఎందు లక్ష్యం ఉంచే మనసును మా అందరికీ అనుగ్రహించండి. వీడియో చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఏ కుటుంబంలో ఏ రోదన బాధ, ఏ విధమైనటువంటి సమస్యల చేత తల్లడిపోతున్నారో
పిల్లలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన విద్య సరిగా అభ్యసించక అయా ఇబ్బంది పడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు అయితే ప్రభా ఆయా రోగాల చేత బాధింపబడుతూ ఆ రోగంలో నుంచి బయటపడలేక అయా పీడించబడుతున్నటువంటి ఆ యొక్క పెద్ద తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వివాహం జరగక అయా మంచి మ్యాచ్లు రాకుండా ఆగిపోతున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ఎక్కడ పాపంలో పడిపోకుండా ఏమాత్రం నిరీక్షణ విడిచిపెట్టకుండా నీ వైపు చూస్తూ అయా నీ పాత్రలయ్యే స్థితిని దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అప్పులో కూర్చుని పోయిన వారిని ప్రభా అప్పు నుంచి విడుదలిచ్చి నేనున్నానని ప్రభా ప్రతి బిడ్డను ధైర్యపరిచి బలపరిచి సర్వసత్యంలో నడిపించమని, ప్రతి ఒక్కరి అవసరతలు అక్కను తీర్చమని అయా మరి ముఖ్యంగా మా మనసు మారి రూపాంతరం చెందు విధంగా మీ కృపను అందరితో వచ్చి ఆశీర్వదించమని, మరలా మీ చిత్తమైతే మీ బిడ్డలు నేను కలిసిన పరింతమైనా మీ కాపుదల భద్రతా క్షేమం మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోం. దేవుడు మనకు తోడే ఉండును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ తెలియకపోతే అనేకులకు తెలియచేయండి. అనేకులు అప్పుడు గొప్పపడాలా దేవుని రాజ్యాన్ని మనం కడదాము. మనము ఎప్పుడు కూడా దేని గురించి భయపడకుండా ప్రతి విషయం దేవుని దగ్గర తీసుకుని వద్దాము. దేవునికి లోబడదాము, పాపాన్ని విడిచిపెడతాము, ఆయన కృప పాత్రలం అవుతాము. తప్పకుండా దేవుని కృప మనతో ఉండును గాక. షాలోం.